పరేడ్ గ్రౌండ్స్ లో రెండో రోజు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను తిలకించేందుకు పెద్ద మొత్తంలో సిటిజన్స్ పరేడ్ గ్రౌండ్ కు వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన చాలా మంది ఒకవైపు స్వీట్స్ తింటూ మరొక వైపు కైట్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ వివిధ రూపాల్లో ఉన్న కైట్స్ ను ఎగరవేస్తున్నారు. సికింద్రాబాద్ కైట్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఉదయం 12 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి కైట్ ఫెస్టివల్ అంతా కూడా మనం చూస్తున్నాం. వాతావరణం అంతా కూడా కలర్స్తో నిండిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే మధ్య మధ్యలో కొంత గాలి తక్కువగా ఉండడం కారణంగా కొన్ని సందర్భాల్లో కైట్స్ పూర్తిగా నిలిపివేశారు. కానీ ఇప్పుడు చూస్తే భారీ కైట్స్ అన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా మొత్తం కలర్స్తో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ దాంతంతా కూడా మనం చూస్తే పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. ఒకవైపు ఫుడ్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఉండడం, అక్కడ దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఉండడం, దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో తయారు చేసినటువంటి స్వీట్స్ను తీసుకొచ్చి ఇక్కడ స్వీట్ ఫెస్టివల్లో విక్రయిస్తున్నారు. దాంతో పెద్దలు పిల్లలు ఆ స్వీట్స్ను అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలను ఎంతో ఎంజాయ్ చేస్తుండగా పిల్లలు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా కైట్స్ ఎగిరివేసేటువంటి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి కైట్ ఫెస్టివల్ వివిధ రూపాల్లో ఉండేటువంటి వివిధ రూపాలు అదేవిధంగా వివిధ థీమ్స్తో ఏర్పాటు చేసినటువంటి కైట్స్ అన్నీ కూడా ఆకాశంలో ఎంతో కనువిందు చేస్తున్నాయి. మనం చూడొచ్చు దేవతామూర్తులకు సంబంధించినటువంటి కైట్ ఒకటి, అదేవిధంగా వివిధ రూపాల్లో ఉండేటువంటి కైట్స్ అన్నీ కూడా ఆకాశంలో చాలా కలర్ఫుల్గా కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ షార్కు అదేవిధంగా భారీగా ఉండేటువంటి కైట్స్ వాటన్నిటిని కూడా చూడొచ్చు. అదేవిధంగా చిన్న చిన్న కైట్స్ కూడా ఎంతో పైన చాలా పైకి వెళ్ళి ఎగురుతున్నటువంటి వాటిని చూస్తున్నాం. మరికొద్ది గంటల పాటు ఇదే విధమైనటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మన దేశంతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 55 మంది కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడ తమ కైట్స్ని ఎగరవేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ కైట్ ఎంత ఉత్సాహంగా పైకి వెళ్ళిపోతుంది అనే దాన్ని మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ విధమైనటువంటి ఎంతో ఉత్సాహంగా అయితే మాత్రం ఈ గ్రౌండ్ ఈ ప్రాంతం అంతా కూడా ఉంది ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్తో. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ కొంత ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్యారడైజ్ కానీ ఇటు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా కొంత రద్దీ ఎక్కువగా పెరిగింది. దాంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. వేల మంది ఇక్కడికి రావడంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నాయి. ఇక ప్రభుత్వ విభాగాలకు సంబంధించి వాటర్ బోర్డు కానీ జిహెచ్ఎంసీ కానీ మిగతా విభాగాలన్నీ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేసి అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కైట్ ఫెస్టివల్ రేపు సాయంత్రం వరకు జరిగేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుండడంతో అవసరమైనటువంటి ఏర్పాట్లను ట్రాఫిక్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఇతర టూరిజం శాఖ అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చేనేత శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వివిధ విభాగాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడికి వచ్చేటువంటి సిటిజన్స్కి మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.